మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ముందు ఎవరెవరు వచ్చారండి? హనుమంతు ముందు ఎవరైనా కనిపించేవారా? మీకు అనుభవాలు వచ్చాయా? ఎవరెవరు వచ్చేవారు? అబ్బాబా నేను కృష్ణుడు ఎక్కువ ప్రేమిస్తాను. ఆ! నేను వేరే వాళ్ళని ఎవరిని చూడను నేను. ఆ! కృష్ణ పరమాత్మ నాకు చిన్నప్పటి నుంచి ఆయన బాల్యంలోనూ ఉన్నప్పుడు కనిపిస్తుంటాడు, పెద్దంగా అంత వయసు అయినప్పుడు కనిపిస్తుంటాడు, పెద్దవాడైనాక కూడా కనిపిస్తుండేది ఆయనే. హ్మ్. ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు కనపడరు నాకు. హ్మ్. ఆయనే స్వామి హ్మ్. పరమాత్మ, కృష్ణ పరమాత్మ. హ్మ్. కృష్ణ చైతన్యం పూర్తిగా నీకే తెలిసిపోతుందండి. సమస్తము భగవంతుని యొక్క మయముగా గోచరిస్తుంది. హ్మ్. తనయందును నాయందును చూసుకుంటాడు అని చెప్పి పరమాత్మ ఎలా చెప్పాడు? సమస్త జీవరాశులు అంటే నేను విడగొట్టి చెప్తున్నాను, మీరు తెలుసుకోండి. సర్వభూతములు యందు, భూతములు అంటే ఏంటి? మనుషులు, జీవులు. భూతములు యందు తనయందును నాయందును దర్శించగలడు జ్ఞానైనటువంటి వాడు సమస్త భూతముల యందు పరమాత్మనే చూస్తాడు. నీలో నీ శరీరము, నీ బట్టలు, నీ యొక్క ఉపాధి నాకు అనవసరము. నీలో ఉన్నటువంటి భగవంతుని చూసి ఆనందించడమే నాకు కావాల్సింది. అవన్నీ పోయేటి నాకెందుకు? ఆ విధంగా తెలిసిపోతుంది. నాకు కనిపించేది కృష్ణ పరమాత్మ, ఒక ఆంజనేయ స్వామి తప్ప నాకు ఎవ్వరు కనపడరండి. ఆహా, ఏమన్నా చెప్పేవారా మీకు? ఆయన మీతో ఆడుకునేవారా? ఏమేమి మరి చెప్పేవారు ఆయన మీకు? చెప్పకపోతే నేనేం చెప్తాను? నమ్మకం నాకే తెలుస్తాయి ఇవన్నీ. ఆయన చెప్పినట్టే ఆ! మరి నాకే తెలుస్తాయండి. ఆ! సమస్తము ఆయన చెప్పేటియే, హ్మ్. నేనేమి చెప్పలేదు. మనమెంతటి వాళ్ళమండి, ఆ మహానుభావుని ముందర చెప్పించేవాడు ఆయనే, సమస్తం చేయించేవాడు ఆయనే. నేనేమి చేయట్లేదు, హ్మ్. నేను ఏ కర్మ చేయట్లేదు, మొత్తం ఆయన చెప్తున్నాను. హ్మ్. నిజం సత్యం చెప్తున్నాను నేను. హ్మ్. నన్ను తీసుకొచ్చింది ఆయనే, ఇక్కడ పెట్టింది ఆయనే, నన్ను పోషించేది మొత్తం ఆయన చూసుకుంటాడు. ఎటువంటి ఇబ్బంది రానియడు, ఎటువంటి లోభము రానియడు. అంటే మీకు ఈ మొట్టమొదటిగా మీకు ఆత్మదర్శనం జరిగింది అన్నారు కదా? జరిగినప్పుడు అంటే ఏ సంవత్సరంలో జరిగిందండి? 13 13 ఏళ్ళ క్రితం అన్నారు. అవును, 2000 వచ్చి 2013 అట్లా జరిగిందని చెప్పారు. అన్ని సంవత్సరాలు సాధన చేస్తే జరిగింది. తప్ప నెలలో 2 నెలల్లో సాధన చేస్తే అబ్బాబ్బా అలా రావు. అబ్బా, తన స్వరూపం తెలుసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందండి. ఆయన తొందరగా తన స్వరూపం తెలిసిపోతుందండి. మరి ఎప్పుడో మర్చిపోయాడు వీడు, ఎప్పుడో మర్చిపోయాడు, తన స్వరూపాన్ని మర్చిపోయి ఉపాధిలో కలిసిపోయాడు. మళ్ళా వీడు తన స్వరూపాన్ని తెలుసుకోవాలంటే టైం పడుతుంది కదా. ఉపాధిని మళ్ళా బిడగొట్టుకొని ఇటు కష్టపడి తన స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ దర్శనం జరిగిన తర్వాత ఎన్నో రకాల లోకాలు అన్నీ మీరు దర్శిస్తారు, లోపలికి వెళ్తారు. మన లోపల ఎన్నో లోకాలు చూస్తారని చెప్తారు కదా. బ్రహ్మాండాలు చూడొచ్చు, చూడరానటువంటివి చూడొచ్చు. కానీ నేను చెప్పితే మీకు ఎట్లా అర్థమైతే కనీసం విచిత్రాలు చూడొచ్చు. నేను చెప్తున్నా కదా, నేను దర్శించుకొని నేను చెప్తున్నాను. నువ్వు నమ్మో నమ్మకపో, నాకు అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అవన్నీ. నాకు అనవసరం అవన్నీ. నాకు కనపడుతుంటే చాలు, నేను చూస్తుంటే చాలు, నేను ఆనందిస్తుంటే చాలు, నాకు తెలిసిపోతుంది కదా. ఇక్కడ మీరు నమ్మితే నాకెందుకు, నమ్మకపోతే నాకెందుకు? నేను ఎవరికి చెప్పేవాడిని కాదు, నేను ఎవరితో పెద్దగా మాట్లాడేవాడిని కాదు. నాకు అనవసరం అయింది. అబ్బా, సర్వము వ్యాప్తమై ఉన్నాడు పరమాత్మ. దీనికి ఆధారం అంటూ లేదు, దేనికి ఆధారం లేదు. నీవు నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, ఈ భూమికి దేనికి ఆధారం లేదు. అంత ఓపెన్ అండి ఇది, మొత్తం ఓపెన్. నువ్వు ఎన్ని వేల కిలోమీటర్లు పో, ఓపెన్. దీనికి ఆధారం అంటూ లేనే లేదు, భగవంతుడే ఆధారము. దీనికి సమస్తమునకు భగవంతుడే ఆధారం. ఇది ఎంత ఉంది ఆయన యొక్క పాదముకు, అంత ఉంది. ఆయన పాదాల కింద ఇంత ఉంది గుమ్మడికాయ. ఇంకా 3 భాగాలు విస్తరించి ఉన్నాడు ఆయన. సూర్యుడు, చంద్రుడు అందరూ కూడా అందరికంటే ఆయన 3 భాగాలు విస్తరించి ఉన్నాడు. 12 మంది సూర్యులు ఉన్నారండి ఒరిజినల్గా. 12 మంది సూర్యులు ఉన్నారండి. దండిగా సృష్టి ఉందండి, ఇంకా దండిగా దేవతలు ఉన్నారు, దండిగా సృష్టి ఉందండి. బ్రహ్మాండాలు ఉన్నాయండి, అవన్నీ కూడా కనిపిస్తాయండి.
ఏమే మీరు ఒక సూర్యుడే చూస్తున్నారండి, 12 మంది సూర్యులను చూడొచ్చండి. ఏమే అద్భుతమైన ఆనందాలు చూడొచ్చండి, అద్భుతమైన అరణ్యాలు చూడొచ్చు, గొప్ప గొప్ప పర్వతాలు చూడొచ్చు, గొప్ప గొప్ప కట్టడాలు చూడొచ్చు, గొప్ప గొప్ప విచిత్రాలు చూడొచ్చు, విచిత్రమైన ఎన్ని చూడొచ్చండి తనలో. నేను సత్యం చెప్తున్నానండి, మీరు చూడొచ్చండి. ప్రతి ఒక్కరికి చూడుటకు సాధ్యమే, దృష్టి నిలుపుట సాధ్యమే, దాన్ని అభ్యాస వైరాగ్యం చేత నిరోధించవచ్చునని చెప్పాడు. ఆ మాదిరిగా సాధన చేసి మనము వైరాగ్యం పొందినప్పుడు సమస్తము ఒకరు చెప్పక్కర్లేదండి, తన యందు సమస్తము చూడొచ్చండి. ఈ సృష్టి కూడా మొత్తం అంతా కూడా తన యందును భగవంతుని యందును దర్శించవచ్చండి. అంతా పరమాత్మమయంగానే గోచరిస్తుందండి, నీకు ఏం తేడా కనపడదండి. నేను సత్యం చెప్తున్నానండి, నేను అన్నీ చూస్తున్నానండి, చూశానండి, ఇంకా కూడా చూడబోతున్నానండి. దీంట్లో ఎటువంటి సంకోచము లేదండి. ఎలా ఉంటాయి ఆ లోకాలు? విష్ణుమూర్తి, శివుడు, అద్భుతంగా దగదగలు ఆడిపోతుంటాయండి. అసలు బంగారు కాంతులతో వెదజల్లుతుంటాయి. గొప్ప కాంతివంతమైన వస్తువులు అన్నీ కూడా అవే మెరిచిపోతుంటాయి. చూడడానికి మహా సుందరాకారంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఆనందమే ఆనందము, ఆనంద లీలలో ఉండిపోతాం అవి చూస్తూ అలాగా. నిజమే, నీ ఎందుకు బాబు ఇలా కనపడిపోతున్నాయి ఇవన్నీ అనుకునేవాడిని నేను ఫస్ట్లో. ఏంది అంతా ఆయన ఎందే ఉన్నదే, ఈ జగమంతా భగవంతుని ఎందు ఏంది, ఇదేంటి ఎన్ని ఎన్ని కనిపిస్తున్నాయి, ఎన్ని భవన భాండాలు ఉన్నాయి, ఎన్ని లోకాలు ఉన్నాయి, అన్నీ కూడా కనిపిస్తూ వస్తున్నాయండి. అద్భుతంగా భగవంతుని ఎందు చూడవచ్చండి, సమస్తము పరమాత్మని ఎందు చూడవచ్చు. ఎందుకంటే దీనికి ఆధారం అంటూ లేదండి. బ్రహ్మ నాభి కమలము నుండి పుట్టి తెలుసుకోవాలని కొన్ని వేల సంవత్సరాలు పోయాడండి, కోట్ల సంవత్సరాలు పోయాడండి. ఆయన దొరకలేదండి. ఎక్కడ దొరుకుతుంది? దీనికి ఆధారం ఉంటే కదా దొరకలేక. లాస్ట్కి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని, తండ్రి నీకు నువ్వే ఎరుగుదు, నువ్వు నీకే తెలుసు, మాకు తెలియను సాధ్యం కాదు అని నమస్కారం పెట్టి గమ్ముడిపోయాడు. అంతే తప్పితే తెలుసుకోవడం అంటూ ఆయన అంటూ ఇంతే ఓపెన్ అంతా ఎలా తెలుసుకుంటావు? పరిపూర్ణుండై ఉన్నాడు ఆయన, పూర్ణమై నిండి ఉన్నాడు ఆయన. మరి ఎలా తెలుసుకుంటావు? తెలుసుకోలేడు కదా ఆయన. మొత్తం ఆయన ఎంతవరకు తెలుపుతాడో మనకు అంతవరకు తెలుస్తుంది. మనకు ఆయన చూపించేటివి, ఆయన లీలలు, ఆయన చూపించేటటువంటి లోకాలు సమస్తము ఆయన చూపించేటివన్నీ మనకు తెలుస్తాయి. కానీ అంతకు మించి మనం కోరలేదు కదా, అంతకు మించి మనకు కోరలేదు కదా ఆయన్ను చూపించమని. మరి ఆయన చూపించే దాంట్లో మనకు ఆనందపడిపోతున్నాము, ఆయన చూపించే దాంట్లోనే మనకు ఎల్లటి సంతోషము ఆనందము పడిపోయి ఆయన సన్నిధానం చేరుకుంటున్నాం. అలాంటప్పుడు ఆయన దగ్గర ఉంటే ఎన్ని కావాలంటే చూడొచ్చు, ఎన్ని కావాలంటే అన్ని చేయొచ్చు కదా చెప్పే మాట. కాబట్టి అన్నీ చూడొచ్చునండి.